నీకేం కావాలి? నేనే అడిగేది. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? నాకు నిద్ర రావట్లేదు. మా వాళ్ళందరూ నన్ను ఎగతాళి చేస్తుంటారు. మీరెప్పుడు నిజం చెప్పకపోతే నా ప్రాణం పోయేటుంది. ఇప్పుడు నీకెవరో తెలియాలి, అంతేగా? నేనే. ఇప్పుడు ఓకేనా? ఎందుకో తెలుసుకోవచ్చా? ఒక అమ్మాయి జీవితం కోసం ఆ పని చేశాను. అంతకు మించి నీకు వివరాలు చెప్పలేను. ఉండు. ఆ పిల్లొచ్చి 2 కన్నీటి బొట్లు కార్చగానే మొత్తం గుట్టిప్పేశావు. ఏంది నీ వ్యవహారం? పోరా. కాళ్ళు గడ్డలో అడిగితే నాకు చెప్పదు గాని పడ్డాడండి ప్రేమలో మరి విడ్డూరంగా. నన్ను ఇలా దూరంగా ఉంచుతావు? తట్టుకోలేకపోతున్నాను. నేను చేసిన తప్పేంటి? ఎందుకు మనకింత శిక్ష? నన్ను కన్నది నువ్వేగా. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా నన్ను చూడాలనిపించలా? నువ్వు వస్తావని ఎంత ఎదురు చూసానో తెలుసమ్మా. నువ్వు బతుకున్నవాళ్ళేమో తెలియక తల్లడిల్లిపోయానమ్మా. నా మీద అంత కోపం ఉంటే నీ మొగుడు చచ్చిన రోజే నన్ను చంపేస్తుండొచ్చు కదా. నేనేమన్నా కావాలని చేశానా? కొడితే చచ్చిపోతాడని తెలియదమ్మా. నన్ను చూస్తే నీకెందుకమ్మా అంత భయం? అన్నయ్యని అన్నయ్య అని పిలు. ఏదన్నా కొనివ్వమని అడుగు. ఏమ్మా, అది నా చెల్లెలు కాదా? నేను నీ బిడ్డని కాదా? మీతోనే ఉండాలని ఉందమ్మా. నన్ను దూరం చేయకమ్మా. ఏ తాకు తాకమ్మా. అమ్మా తాకమ్మా. తాకు తాకమ్మా. నా మొహం చూడ నీకు ఇష్టం లేదు? నాకు నిన్నే చూడాలనుంటుంది. నేను నిన్నేమడిగాను? నీ చేత ఒక ముద్ద. పెట్టు పెట్టు. ఇదేనమ్మా నేను అడిగింది. దీనికోసమే ఎదురు చూసింది. చెప్పు చెప్పు ఈ చెవిటి దాంతో.
నా మీద ఎందుకు ఇంత ద్వేషం చెప్పని మోగదాన్ని. నీ ఒళ్ళో పడుకోవాలనుందమ్మా. మమతే కరదైనా నా వృధగా అమ్మ అంటున్నా యద పిలుపులు నీవు గుడిలో ఉండే దేవతలాగా మూగవైపోయావా ఈనాడు నీలో శోకం నీలో మౌనం తొలిగే రోజెప్పుడు నా 9 ఏళ్ళ చేసిన నేరం కసిగా తలిచావా నన్ను 9 నెలలు మోసిన కరుణతో క్షమించగాలేవా అమ్మా అంటున్నా యద పిలుపులు నీ డబ్బు లేని వాడివని దిగులు చెందకు, ఎంత డబ్బున్నా. గోవింద గోవిందా, ఐ కమ్ టు కన్క్లూషన్. నవతాల్, చైనా. గోవింద గోవింద, 7 కొండలకి గోవింద. మంచాలివ్వు, టీవీలివ్వు, కూర్చోడానికి కుర్చీలివ్వు. హలో, చాణక్య ట్రావెల్స్. చాణక్య టాకింగ్ ఫ్రమ్ జడ్జెస్ హౌస్ షిఫ్టింగ్. సామాన్లు ఎక్కువ, టెంపో కావాల్సి ఉంటుంది. అడ్రస్ చెప్పండి సార్. ఊళ్ళోని జడ్జి గారు ఇల్లు తెలియని వాడివి నీకెందుకే ట్రావెల్స్? మీ వెనక పోలీస్ స్టేషన్ ఉంటుంది, అక్కడ ఇన్స్పెక్టర్ ఉంటారు, ఆయన అడుగు చెప్తాడు. చాణక్యట, పిచ్చడికి బృహస్పతి అని పేరు పెట్టాడు. దైవమా దైవమా దండమయ్యా దైవమా, ఇంటిని కంటిని అందుకున్న అమృతం, అందుకున్న అమృతం. ఈ దేవతామూర్తికి కొడుకా వీడు? ఎవరా అభి నువ్వు? తర్వాత ఏమైంది, పట్టుకున్నారా? మాలోకమా మజాక, వాళ్ళని కొట్టించాను చూడక పల్టీ. క్షేమంగా ఉన్నారు అమ్మగారులు? కొంచెం దించకూడదు, చూస్తారా అమ్మగారులు? కొంచెం దించండి, నొప్పి పెడుతోంది. మనసుకు ఎంతో కష్టంగా ఉంది అమ్మగారులు. పొద్దుటి నుంచి నీళ్లు కూడా తాగలేదు. అయ్యగారు ఉదయం కోర్టుకు వచ్చి రాగానే ఓ టెలిగ్రామ్, మిమ్మల్ని మద్రాస్ కోర్టుకు మార్చేశాం, వెంటనే వచ్చి చేరండి అని. మనసు విరిగిపోయిందన్నారు. విరగదా మరి?
ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని అంటి పెట్టుకున్న వ్యక్తికి ఉన్నటువంటి ట్రాన్స్ఫర్ అయితే